'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చాలు అనుకున్నా కానీ, రొటీన్ స్టోరీ విత్ మోడర్న్ ప్యాకేజింగ్ అంతే. 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకు ఎలా అనిపించిందో ఫుల్ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మూవీ స్టోరీ లైన్. వైజయంతి అలియాస్ విజయశాంతి గారు ఓ ఐపీఎస్ ఆఫీసర్. తన కొడుకు అర్జున్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటాడు. అయితే ఓ సడన్ సంఘటన వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. అర్జున్ ఐపీఎస్ అవుతాడా? తల్లి కొడుకుల మధ్య దూరం ఎందుకు వచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీలో పాజిటివ్స్. బీజీఎం, యాక్షన్ ఎలివేషన్స్‌కి మాస్ అపీల్ ఇచ్చింది. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్‌గా చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ అయితే థియేటర్‌లో మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ఉన్నాయి. ఇక మూవీలో నెగెటివ్స్. స్టోరీ ట్రైలర్‌లో చూపించినట్లే ప్రెడిక్టబుల్ నావిగేషన్, రైటింగ్ చాలా వరకు ఔట్‌డేటెడ్ అండ్ సేమ్ ఓల్డ్ టెంప్లేట్. సెకండ్ హాఫ్ ఎన్నో సినిమాల్లో చూపించినట్లే ఓ ఊరిని కాపాడుకుంటూ అదే 'విక్రమార్కుడు' నుంచి 'సరిపోదా శనివారం' మూవీ వరకు చూసిందే. హీరోయిన్ సాంగ్స్ కోసమే ఉంది. కథలో ఇంపాక్ట్ ఏమీ లేదు. పృథ్వీ గారి రోల్ కొంచెం ఓవర్ ఫీల్ వచ్చింది. సో ఫైనల్‌గా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో స్టోరీ రైటింగ్ ఫెయిల్ అయ్యి విజువల్స్ ఒకటే వర్కౌట్ అవుతుందో ఇది కూడా అలాగే. స్టోరీ యావరేజ్ అండ్ ఓల్డ్, కంటెంట్ వీక్, ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్. సో ఇది గైస్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.